హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. ఆధుని పట్టణంలో దాదాపు 42 వార్డులు ఉంటే 42 వార్డుల్లో గాను ఆ అందమైన సుందరమైన పార్కును ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ పార్క్ ఎక్కడో కదండి, ఆధుని పట్టణంలో 36 వార్డులో ఉన్నటువంటి బీరప్ నగర్ లో ఈ పార్క్ ఉంది. ఈ పార్కును మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ పార్క్ పేరు వచ్చేసి ఇక్కడ మహావీర్ కాలనీ పార్క్ అని ఉంది. ఆధుని పట్టణంలో ది బెస్ట్ పార్క్ అని చెప్పాలి. ఈ పార్క్ లో ఉండే ఆ విశేషాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. లోపలికి వెళ్ళి ఆ పార్కును చూద్దాం రండి. ఏర్పాటు చేశారు, మనం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఉన్నాయి జిమ్ ఎక్విప్మెంట్స్ అంటే ఫ్రీ ఉన్నాయి దీంట్లో. అంటే ఎప్పటికప్పుడు దీన్ని మెయింటైన్ బాగా చేస్తున్నట్టున్నారు. లేకపోతే మామూలుగా దీన్ని మున్సిపాలిటీ అధికారులు అయితే స్థానిక నాయకులు మెయింటైన్ చేయకపోతే కష్టతరంగా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈజీగా ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ ఇది ట్రిపుల్ స్టాండింగ్ ట్విస్టర్ అంట దీని పేరు. ప్రతి వార్డులో కూడా ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఆ వార్డులో ఉండే ప్రజలు పగలంతా కష్టపడి ఆ సాయంత్రం అయితే మనశ్శాంతి అయితేనే ఇతర వ్యాయామాలు చేయడానికి బాగుంటుంది. ఇది చాలా బాగుంది. మామూలుగా మనం సహజంగా చూస్తుంటాము ఆ ప్రజలు జిమ్లో మంత్లీ 1000 నుండి 2000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యాయామశాలలో గడుపుతుంటారు. అయితే ఇక్కడ వితౌట్ ఎక్స్పెన్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇక్కడ వీటన్నిటిని కూడా చేసుకోవచ్చు. మనకు పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే పార్క్ లో డైలీగా పార్టిసిపేట్ అయ్యే వ్యక్తులు ఉన్నారు. వారి అనుభవాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాలు అయింది కదా ఈ పార్క్ ఏర్పాటు చేసి? 5 years అయింది. 5 years అయింది. మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు డైలీ? ఇక్కడ డైలీ 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. అంటే ఎప్పుడెప్పుడు వస్తారు? ఏ టైమింగ్ వస్తారు? 6:30 పొద్దున 6:30. ఎప్పుడు వెళ్ళిపోతారు మళ్ళా? 9. ఓకే. ఈవినింగ్ 5:30కి వస్తాయి. ఓకే. ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది? బాగుంది. అంటే ఎప్పటికప్పుడు ఏంత మెయింటెనెన్స్, క్లీన్ చేయడం? ఇద్దరు మనుషులు అంటే ఇద్దరు మనుషులు. ఓకే. అంటే కసు కొడుతుందంతా. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అంటే ఇంకా ఏమైనా రోడ్ వేసేది ఏదైనా ప్రాబ్లం ఉంది ఇక్కడ? అంటే హైట్ గా వేయాలంట, ట్రాక్ లో మొత్తం హైట్ గా వేయాలంట. వర్షం వస్తే నీళ్ళు ఆగితే వాకింగ్ చేసేప్పుడు. ఓకే. పొద్దున ఒక 20 మంది 20 numbers. ఓకే. హైట్ చేయడానికి రాదా? ఓకే. అంటే మామూలుగా దీన్ని అంతా ఎవరు వేయించింది? ఎవరు ఇక్కడ మామూలుగా ఎవరి దగ్గర దీన్ని అంతా మెయింటైన్ చేయించారు? సందీప్ రెడ్డి అని కౌన్సిలర్ అంటే ఇక్కడ లోకల్ ఉండే కౌన్సిలర్ చేయించింది. ఓకే. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులతో వీళ్ళంతా చేయించారు. ఓకే. అంటే ఆయన కౌన్సిలర్ ఉన్నప్పుడు పని జరిగిందని. ఓకే. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది కదా ఇక్కడ? ఇంకా ఏమైనా అక్కడ ముళ్ళోనేమో పిల్లలు ఆడుకున్నాను చేస్తామన్నారు, చేయలేదు. అది ఒక అటువైపు ఏదో పిల్లలు పార్క్ ఉన్నట్టుంది, చిన్న పిల్లల పార్క్ ఉందా? బాగుందా అక్కడ? ఇటువైపు ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి. ఇప్పుడు మామూలుగా మనకు 42 వార్డులు ఉన్నాయి కదా, అంటే మనకు ఇదే ది బెస్ట్ పార్క్. అంటే మిగతా వార్డులో కూడా ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది అంటే అధికారులు ప్రయత్నం చేయాలి. అయితే చేయాలి మరి. ఓకే. టౌన్ బాగుంటుంది. కొంతమంది ఇట్లా చూడు ఎంతమంది పిల్లలు వచ్చినారు, చాలా మంది వచ్చి కూర్చుంటారు. ఇంకా లేడీస్ తక్కువ. నేను చాలా మంది వచ్చిండ్రు. ఈరోజు తక్కువ వచ్చారు. ఈరోజు తక్కువ వచ్చిన చాలా మంది వచ్చిండ్రు. ఓకే. మీరు ఏ ఏరియా దాదా మీది? బీరప్ప నగర్. ఇక్కడ లోకల్ ఏరియా. అంటే ఇక్కడ ఏ ఏరియా వాళ్ళు వస్తారు? ఇక్కడ కాలేజ్ ఏరియా నుండి వస్తారు. ఎంఐజీ ఆ ఏరియా నుంచి ఒకసారి లేడీస్ వస్తుంది. ఓకే. అంటే అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వస్తారంటారు? పార్క్ బాగుంది, వాకింగ్ చేసినట్లు ఉంటుంది. ఓకే. అంటే క్లైమేట్ బాగుంటుంది, అంటే చెట్లు ఇట్లా అన్ని బాగున్నాయి. ఒక ఆర్ట్స్ కాలేజ్ ఏరియా నుంచి వస్తారు. దాదాపు ఎంత మంది వస్తారు దాదా ఇక్కడ అందాజుగా డైలీ మార్నింగ్ ఈవినింగ్? 20 numbers వరకు వస్తారు. 20 అంతేనా? మామూలు నాకు ఇప్పుడే నాకు 20 పైన ఉంటారు. కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. మీరు చేస్తారా ఎక్సర్సైజ్ అక్కడ డైలీ? ఎంతసేపు చేస్తారు అక్కడ? 12 బయటికి. ఓకే. ఎంతసేపు చేస్తారు అక్కడ యోగా? అది ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ చేస్తాం. 1 hour యోగా చేస్తాం. 1 hour యోగా చేస్తాం. మామూలుగా ఇక్కడ దీంట్లో పిల్లలు రానిరా? దీంట్లోకి ఎక్కువ ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఏది జిమ్ మెటీరియల్ అంటే
ఓకే ఓకే. వర్షం వస్తే రానిస్తారా ఇక్కడికి? దాంట్లో పోం. ఇక్కడ ఓకే, అంటే మ్యాట్ అంతా చీదవుతుందని ఓకే ఓకే. ఇక్కడైతే ఇప్పుడు ఈ పార్క్ ద్వారా ఆరోగ్యం బాగుందంటారు అయితే? చాలా బాగుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ తాత, నువ్వు మాట్లాడింది. ఓకే, థ్యాంక్ యూ తాత. ఓకే, మీరు ఆరోగ్యంగా బాగా దిట్టంగా ఉండాలి ఈ పార్క్ నుండి. మరి క్లైమేట్ చూడండి, గాలి మంచి వాతావరణం ఉంది కదా. ఓకే, ఇది ఇప్పుడు మనం చూసాము. అంటే ఆదోని పట్టణంలో దాదాపు 42 వార్డులు ఉన్నాయి, ఎన్నో పార్కులు ఉన్నాయి ఆదోని మున్సిపాలిటీలో. ఉదాహరణకు ఇదే పార్కు, ఇదే విస్తీర్ణం కలిగిన పార్కు ఇందిరానగర్ లో కూడా ఒకటి ఉందండి. ఆ ఇందిరానగర్ లో నేషనల్ స్కూల్ దగ్గర కూడా ఒకటి ఉంది. అంటే ఎక్కడ లేని పార్కు ఇక్కడైతే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అది అధికారుల పాత్ర ఉందా, నాయకుల పాత్ర ఉందా అని సెకండరీ, అయితే మొత్తానికి అయితే చేశారు. నిజంగా అభినందించాల్సిన అంశము. అధికారులు అయితేనే, నాయకులు అయితేనే అభినందించాల్సిన అంశము. అయితే ఇక్కడ వీరు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే 42 వార్డులు ఉన్నాయి, ఎన్నో వార్డులో ఇప్పుడు ఉదాహరణకి ఇందిరానగర్ అయితేనే, ఎస్కేడి కాలనీలో ఇంకొక పార్క్ ఉంది. ఇలాంటి పార్కులను అధికారులు పర్యవేక్షించి ఖచ్చితంగా అభివృద్ధి చేసి పార్కులు ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ఏరియాలో ఉండే ప్రజలందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఆ సేద తీరి ఆ వారి వ్యాయామశాలగా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఆ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వీరి మాటల్లో మనం విన్నాము. ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా మేల్కొని అన్ని వార్డుల్లో ఆ పార్కులకు సౌకర్యం కల్పిస్తే నిజంగా బాగుంటుందని చెప్పేసి వీక్షణ టీవీ నుండి మేము కూడా కోరుకుంటున్నాము. అయితే ఈ పార్కుకు సంబంధించి ఇక్కడ 36వ వార్డులో ఉండే పార్కుకు సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో, ఎన్ని నిధులతో ఇక్కడ అభివృద్ధి చేశారనే విషయాలను మనం ఆ వార్డు కౌన్సిలర్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనతో కూడా మాట్లాడదాం. పట్టణంలో ఉన్నటువంటి 36వ వార్డు మహావీర్ కాలనీ పార్కును అభివృద్ధి చేసిన వార్డు కౌన్సిలర్ ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ వార్డులో మహావీర్ కాలనీ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎన్ని లక్షలది ఈ పార్కును అభివృద్ధి చేశారు సార్? మహావీర్ కాలనీలో ఉన్నటువంటి మహావీర్ కాలనీ పార్క్ ని దాదాపు 55 లక్షల రూపాయల నిధులతో పార్క్ నిర్మించడం జరిగింది. అమృత్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి అమృత్ స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఓకే, అంటే ఈ పార్కు ఏవైనా అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఏవైనా వచ్చేసారు ఈ పార్కు సంబంధించి? ఈ పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపున్నాయి. అలాగే స్కాచ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి ప్రతి విభాగంలో అవార్డ్స్ ఇస్తుంది. అట్లా ఈ మున్సిపాలిటీకి సంబంధించి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ కి సంబంధించి పార్క్ అభివృద్ధిలో నేషనల్ లెవెల్లో సెమీఫైనల్ దాకా మన మహావీర్ కాలనీ పార్క్ వెళ్ళడం జరిగింది. కాబట్టి స్కాచ్ నేషనల్ అవార్డ్స్ లో సెమీఫైనల్ వరకు రీచ్ అయింది. ఇది ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తుంటే ఫైనల్ అవార్డు కూడా వచ్చేదేమో. బట్ నేషనల్ లెవెల్లో అట్లీస్ట్ సెమీఫైనల్స్ దాకా ఆదోనిలో ఉండే పార్క్ పోవడం అనేది మన గర్వకారణం. సరే, అంటే ఈ పార్కు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అభివృద్ధి చేసి పార్కు వార్డులో? ఇది 2022 సంవత్సరం ఈ పార్క్. ఇది యాక్చువల్లీ అంతకుముందు మున్సిపల్ ల్యాండ్, ఇది మొత్తం పందులు, ఒక బావి ఉండేది అక్కడ, పందులు తిరుగుతా ముళ్ళ కంపలు అన్నీ వచ్చేసి ఉండడం చూసి మేము కౌన్సిలర్ అయిన తర్వాత గవర్నమెంట్ కి అర్జీ రాసి అమృత్ స్కీమ్ కింద ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో అమృత్ స్కీమ్ కింద ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయాలి. సరే, అంటే ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది సార్ ఈ పార్కు సంబంధించి? ఎలాంటివి చేయాలని భావిస్తున్నారు సార్? ఇప్పుడు పార్క్ లో చూసుకున్నట్లయితే వాకింగ్ ట్రాక్, ఆ తర్వాత ఓపెన్ జిమ్, తర్వాత ఓపెన్ యోగా హాల్, తర్వాత గార్డెన్, గ్రాస్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లలకి సంబంధించి కొన్ని ప్లే ఎక్విప్మెంట్ రెడీ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కొంతమంది ప్రైవేట్ డోనర్స్ కూడా రెడీగా ఉన్నారు. త్వరలో పిల్లలకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా చేస్తాం. అంటే ఆ మున్సిపాలిటీలో ఇతర వార్డులు కూడా ఇలాంటి పార్కులు ఏర్పాటు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది, ఆ విధంగా ఏదైనా ప్రయత్నం చేయగలరు సార్? మనకు మున్సిపాలిటీకి ఏదైనా ఫండ్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి. అది ఏ టైంకి ఫండ్ వస్తుందో, అంటే అమృత్ స్కీమ్ కింద మనకు ఆదోన్లో కేవలం ఆ టైంలో 2 పార్కులకు మాత్రమే ఫండ్ వచ్చింది. ఆ 2 పార్కుల్లో ఒకటి మనదైతే, ఇంకొకటి ఇందిరానగర్ సంబంధించిన పార్కు. ఈ రెండింటికి వచ్చినాయి. ఇంకా రాబోయే రోజుల్లో నాకు తెలిసి అమృత్ స్కీమ్ కింద ఇంకా చాలా వస్తాయి ఫండ్స్. వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి పార్కుల ఆదోన్లో మరెన్నో మనం తయారు చేసుకోగలమని వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ పార్కును దాదాపు 2020 సంవత్సరంలో ఈ పార్కును అయితే అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులతో ఈ పార్కును అయితే అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పేసి ఆయన మాటల్లోనే విన్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, వీక్షణ.